చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పత్తి, మొక్కజొన్న, కంది, పసుపు పంటలు పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కోటి ఆశలతో సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షం ఆగం చేసింది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో కుండపోత వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వేల ఎకరాల్లో పంట వర్షార్పణమవుతోంది. పత్తి, మొక్కజొన్న, కంది, పసుపు పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులకు, భారీ వర్షానికి, వరదలకు పంటలన్నీ నేలకొరిగాయి. వాటిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పాడవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంకా కొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరిక రైతులను మరింత కంగారు పెట్టిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులకు కాదు, జిల్లా ప్రజలకు వర్షాలు తీవ్ర నష్టాన్ని చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా అతలాకుతలమైంది. రహదారులన్నీ జలమయమవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చించల్పేట, అక్నాపూర్ గ్రామాల మధ్య వాగు పొంగి ప్రవహిస్తోంది. పరిగి, నస్కల్ వాగులు, బూరుగుపల్లి, మైలార్దేవులపల్లి వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కోట్పల్లి మండలంలోని ఎన్నారో, కల్కోడ గ్రామాల్లో ఇండ్లలోకి చేరిన వర్షపు నీరు పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేలా చేసింది. అధికారులు అప్రమత్తమై వాగులు దాటకుండా చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కూడా సూచనలైతే జారీ చేస్తున్నారు అధికారులు. వరుసగా రెండో రోజు భారీ వర్షం కురుస్తోంది. వాగులు, కుంటలు కూడా పొంగి పొల్లడంతో మూసీ నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూ ఉండడంతో అనంతగిరి కొండల నుంచి వరద ప్రవాహం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ఈ నేపథ్యంలో అనంతగిరి, కోటిపల్లి ప్రాజెక్టులు పర్యాటకులు రావద్దంటూ కూడా సూచిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అకాల వర్షాలకు మొత్తం 2 ఎకరాల పత్తి చేను, ఎకరా మిరప తోట మొత్తం భూమట్టం అయిపోయింది. ఇక ఏం చేయాలి? రైతుకు కన్నీళ్ళే. ఇంత కష్టపడి ఏం లాభం వచ్చింది? ఈ భూమి మీద రైతు బతికే భరోసా లేదు. ఈ అందరికీ గిట్టుబాటు ధర ఉన్నది. మేము అయినా సరే ఎంతనైనా కానీ పోరాడుతున్నాం. తెలంగాణ పోతుందాక రాత్రి కురిసిన వానకు ఇగో మొత్తం తుక్క అయిపోయింది. మిరప చేను, చిక్కుడు చేను, పత్తి చేను మొత్తం పోయింది. దీనికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నాం.